ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమః కోదండహస్తాయ సంధీకృత్సరాయ చ దండితాకులదైత్యాయ రామాయ పన్నివారిణే. మాతన్నమామి కమలే కమలాయతాక్షే శ్రీవిష్ణుత్కమలవాసన విశ్వమాత క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగతం అజాడ్యం వాకుటోత్పన్న చరమస్మరణాత్ భవేత్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం వాల్మీకి రామాయణ బాలకాండలో విశ్వామిత్రుని కథ అనుసంధానం చేసుకుంటున్నాం. మీకు తెలియదు కాదని అశ్వం శ్రేష్టత్వం అది పుట్టిన దేశం పైన, జాతి పైన, దాని బలం పైన ఆధారపడి ఉంటుంది. ఉత్తమ దేశాల్లో ఉత్తమ జాతిలో పుట్టి మంచి బలిసం ఉన్న 11,000 అశ్వాలను ఇస్తాను. రకరకాల రంగులు కలిగి మంచి పాలు ఇచ్చే వయసులో ఉన్న 1,000,000 గోవులను ఇస్తాను. ఇవన్నీ స్వీకరించి ఒక్క శబలం నాకు ఇవ్వండి అన్నాడు. వశిష్ఠుడు ఇంకా ఓర్మి వహించి సమాధానం చెప్పాడు. హేతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనం హేతదేవ హి మే హి దేవ హి సర్వస్వమే తదేవ హి జీవితం. రాజా, ఇదేను నాకు రత్నం, ఇదే నాకు ధనం, ఇదే నాకు సర్వస్వం, ఇదే నాకు ధర్మ పూర్ణమాసయాగాలు, ఇదేను నాకు యజ్ఞాగాథలు, నా సర్వధర్మానుష్ఠానం ఇదేనివే. విశ్వామిత్ర, బహూనాం క్రిం ప్రలాపేణ నాదాస్యే కామదోహినీం. ఈ వ్యర్థ సంభాషణ వల్ల ప్రయోజనం ఉంది, కామధేనం ఇచ్చే ప్రసక్తి లేదు. ఇలా వశిష్ఠుడు ఖండితంగా తేల్చి చెప్పడంతో ఇక మహర్షి బ్రతిమాలి కానీ ప్రలోభ పెట్టి కానీ లాభం లేదని విశ్వామిత్రుడికి అర్థమైంది. రాజు కనుక బలప్రయోగం దిగాడు. అవును, బలాత్కారంగా ఈడ్చుకుపోవడానికి ప్రయత్నించాడు. రాజుభటులు తను బలవంతంగా లాగుతుంటే సభలకు దుఃఖం ముంచుకొచ్చింది. ఆమె ఏడుస్తూనే ఇలా అనుకుంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? రాజుభటులను బలవంతంగా తీసుకుపోతున్నారు, నేను అతి దీనురాలనే దుఃఖంతో ప్రతిఘటిస్తున్నాను. ఇంత జరుగుతున్నా మహాత్ముడైన వశిష్ఠుడు తనకేమీ పట్టనట్లు కూర్చున్నాడు. ఈ మహాత్ముడు గారు నన్ను వేస్తాడా? వశిష్ఠుల వారు ఈ దారుణాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నేను ఆయనకు భక్తురాల్ని, ఇష్టురాల్ని, ఎన్నడూ ఏ తప్పు చేసిన దాన్ని కాదు. పరమ పవిత్రమూర్తి అయిన ఈ మహర్షికి కిం మయా అపకృతం, నేనేం అపకారం చేశాను అని ఇలా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన అదేను తను లాగుతున్న రాజభటులను విదిలించి వేసింది. ఏడుస్తూ అరుస్తూ పరుగున వశిష్ఠ మహర్షి వద్దకి చేరింది. మహర్షి ఎదురుగా నిలిచి మేఘం గర్జించినట్లు నిలదీసి అడిగింది, పూజ్యుడా, నువ్వు సాక్షాత్ బ్రహ్మపుత్రుడి, ధర్మానికి ఆధారమైన వాడివి, నేను నీకు చెందిన దాన్ని. నన్ను ఈ రాజభటులు నీ వద్దకు నుంచి బలవంతంగా ఇడ్చుకుపోతుంటే నువ్వు రక్షించకుండా ఏం పట్టినట్టు చూస్తూ కూర్చున్నావు. నువ్వు కానీ నన్ను పరీక్షించి పోని అనుకుంటున్నావా? శబల ప్రశ్న దుఃఖంతో ఒక చెల్లి అన్నగారిని నిలదీసి అడిగినట్టు వశిష్ఠుడు మనసుకు తోచింది. మనస్సును జయించిన ఆ మహాతస్సు శోకంతో తప్పించిపోతున్న శబలతో, దుఃఖిస్తున్న సోదరులతో మాట్లాడినట్టు ఇలా చెప్పాడు. శబల, నువ్వు నా పట్ల ఏ అపచారం చేయలేదు, నేను నిన్ను విడిచివేయలేదు. ఈ మహారాజు స్వయంగా మంచి బలిష్ఠుడు, అతడికి ఉన్నంత శారీరక బలం నాకు లేదు. పైగా ఇతడు ఈ దేశానికి ప్రభు. ఆ పైన రథాలతో, గజాలతోనూ, అశ్వాలతోనూ, యోధులతో కూడా గొప్ప అక్షౌహిణి సైన్యంతో కలిసి వచ్చాడు. అందువల్ల కూడా ఇతడి బలం నా బలం కంటే ఎక్కువే. అంతటి బలవంతుడి బలప్రయోగంతో నేను లాక్కుపోతుంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని నేనేమి చేయగలను? వాక్చతురుడైన వశిష్ఠుని ఆంతర్యం సభలకు అర్థమైంది. మహర్షి తను ఉపేక్షించడం లేదని, విశ్వామిత్రుడు దుష్ప్రవర్తన వల్ల పట్టమి ఓర్మి వహిస్తున్నాడని తెలిసింది. ఆ పవిత్ర దినం మనస్సు తేలికపడింది. సభల వినయపూర్వకంగా వశిష్ఠుడితో ఇలా, ఋషిశ్రేష్ఠుడా, శారీరక బలం కాదు, ఆయుధాల బలం కాదు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు అసలే బలం కాదు. దీనిని క్షత్రియ బలం అంటారు. అసలైన బలం తపోబలం, దీన్నే బ్రహ్మ బలం అంటారు. మహాతపస్సంపన్నుడైన నీ బలం అప్రమేయం, అది ఎంతో తెలుసుకోవటం సాధ్యం కాదు. ఈ విశ్వామిత్రుడి బలం నీ బలం ముందు అత్యల్పం. నియుజ్జక్ష్వ మాం మహాభాగ తద్బ్రహ్మబల సంభృతాం
తస్య దర్పబలం యత్ నాశయామి దురాత్మనః. నీ బ్రహ్మబలంతో నిండిన నన్ను ఆజ్ఞాపించు, ఈ దుర్మార్గుడిని దర్పాన్ని త్రుటిలో మట్టు పెడతాను. శబర మాటలు విన్న వశిష్ఠుడు మంచిది, విశ్వామిత్రుడిపై సైన్యాన్ని సంపజేయగల సైన్యాన్ని సృష్టించని ఆదేశించాడు. వెంటనే శబల అనేక మంది ప్లవవులను, యవనులను, శకలులను, వీరంతా ఆయా జాతులకు చెందినవారు వీరులను సృష్టించింది. వారంతా మంచి బలార్జులు, గొప్ప పరాక్రమంతులు, బంగారు రంగు వస్త్రాలు ధరించి పొడుగైన ఖడ్గాలతో పట్టుసాలతో సాలాలతో వాళ్ళ విశ్వామిత్రుడి వైపు సైన్యం వైపు విరుచుకుపడి నాశనం చేయసాగారు. తన సైన్యాన్ని పడుతున్న గతిని చూసి విశ్వామిత్రుడు వారిపై గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించాడు. అస్త్రాల దాటికి శబల సృష్టిని సైనికులు చెదిరిపోయారు. అది చూసిన వశిష్ఠుడు శబలను ఇంకా పరాక్రమంతులు సృష్టించమన్నాడు. శబల కాంబోజులు, శకులు, మ్లేచులు, హారీతులు, కిరాతులు అనే జాతులకు చెందిన అనేక మంది యోధులను సృష్టించింది. వారంతా తీక్ష్ణమైన ఆయుధాలతో విశ్వామిత్రుడి సైన్యాన్ని ఊచ కోత కోశారు. అక్షౌని సైన్యం అంతరించిపోయింది. వశిష్ఠుడు కదలకుండా కూర్చుని అక్షౌని సైన్యాన్ని హతమార్చడం చూసిన విశ్వామిత్రుడి కొడుకులు కోపద్రోకులయ్యారు. నిర్వికారంగా కూర్చున్న వశిష్ఠుడిపైకి రకరకాల ఆయుధాలు ధరించి దూసుకెళ్లారు. వారి దురహంకారం చూసిన వశిష్ఠుడు ఒక హుంకారం చేశాడు. ఆ బ్రహ్మ తేజస్ ప్రభావం వలన విశ్వామిత్రుడు 9 కుమారులు చూస్తుండగానే భస్మం అయిపోయారు. బలదర్పంతో శమను తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన విశ్వామిత్రుడు గొప్ప సైన్యాన్ని పోగొట్టుకున్నాడు. 100 మంది పరాక్రమవంతులైన కొడుకులను కూడా పోగొట్టుకున్నాడు. ఇంత దుస్సాహం చేసి ఇంత నష్టపోయి తాను సాధించింది శూన్యం. శబల వశిష్ఠుడి వద్దనే ఉంది. పైగా ఒంటరిగా నిస్సాయంగా వశిష్ఠుడి ముందు సింగుతో నిలబడవచ్చింది. సముద్ర ఇవ నిర్వేగో భగ్నద్రంష్ట ఇవో రగ ఉపరక్త ఇవాదిత్య సజ్జో నిష్ప్రభాతం గతః. విశ్వామిత్రుడు వేగం ఊగిపోయిన సముద్రంలో కోరల పీకేసిన పాముల, రాహు మింగిన సూర్యుల కొద్దిసేపటి క్రితం వరకు వెలిగిపోతున్న రాజసం కాంతి కోల్పోయిన హతపుత్ర బలో ధీనో లూన పక్ష ఇవ ద్విజ అత దర్పో అతోత్సాహో నిర్వేదం సమపజ్యత. సైన్యాన్ని కోల్పోయి 9 కొడుకులం రెక్కతిగిన పక్షులాగా దర్పం ఉత్సాహం అణిగిపోయి వశిష్ఠుడు ముందు దీనంగా నిలబడిన వచ్చినందుకు విశ్వామిత్రుడి దుఃఖం కమ్మివేసింది. విశ్వామిత్రుడిని చాలాసేపు అలా దుఃఖించి మిగిలిన కొడుకులతో కలిసి ఒకడిని పిలిచి రాజ్యాన్ని క్షత్రియ ధర్మానుసారంగా పరిపాలించమని ఆదేశించాడు. వశిష్ఠాశ్రమం నుంచి నేరుగా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో చాలా కాలం శివుని గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి ఆ తపస్సుకు సంతోషించిన దేవదేవుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ తపస్సుకు సంతోషించాను, నీ మనసులో కోరిక చెప్పు, నీ వరం ఇస్తాను నీకు అన్నాడు. విశ్వామిత్రుడు భక్తితో నమస్కరించాడు.